గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చారన్న ఎమ్మెల్యే కిలారి రోసయ్య గత పాలకులు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని వెల్లలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన 46 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్, అలాగే 19 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన పొందిన సంక్షేమ పథకాల్లో మీ ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రమేయం ఉందా? మీకు ఇప్పించిన ప్రమేయం లేదు. నేరుగా వాలంటీర్ ద్వారా మీరు అందరూ పొందారు. ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి బతిని ఆడకుండా చూడండి ఎంత విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ రాష్ట్రంలో. ఇది మీరు అందరూ గమనించాల్సిన కోరుతా ఉన్నా. ఎందుకంటే చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కానీ ఎక్కడ కూడా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు విషయం లేదు. 14 సంవత్సరాలు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా అతనికి? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చారన్న ఎమ్మెల్యే కిలారి రోసయ్య గత పాలకులు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని వెల్లలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన 46 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్, అలాగే 19 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన పొందిన సంక్షేమ పథకాల్లో మీ ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రమేయం ఉందా? మీకు ఇప్పించిన ప్రమేయం లేదు. నేరుగా వాలంటీర్ ద్వారా మీరు అందరూ పొందారు. ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి బతిని ఆడకుండా చూడండి ఎంత విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ రాష్ట్రంలో. ఇది మీరు అందరూ గమనించాల్సిన కోరుతా ఉన్నా. ఎందుకంటే చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కానీ ఎక్కడ కూడా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు విషయం లేదు. 14 సంవత్సరాలు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా అతనికి?